ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. ఇర్మియా 31 అధ్యాయము 16 వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే మృదువైనటువంటి మాట కోపాన్ని చల్లారుస్తూ ఉంటుంది, నొప్పించేటువంటి మాట కోపాన్ని రేపుతూ ఉంటుంది. ప్రజలైతే ఆయన మాట వినలేదు, ఇశ్రాయేల్ అయితే ఆయన మాట వినలేదు. మీరైతే జాగ్రత్తగా వినండి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనంలో చూసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటలు బట్టి చాలామంది హృదయాన్ని కఠినం చేసుకున్నారు. వేల మంది ఆయన దగ్గరికి వచ్చి దేవుడి లేఖనాలు వింటూ ఉన్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నా శరీరం తినిన రక్తం త్రాగువాడు నా యందును నేనును వాని యందు నిలిచిందును, జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిన్ను ఆయన కపెర్నహూములో బోధించు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొండ్రి. యేసు తన శిష్యులు దీనికి సనుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారు తిట్లనెను. దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడ్ల ఏమందరు? ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవనం ఎన్నో కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఈ యొక్క మాటలు ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి అన్నడు ఆయన వెంబడించలేదు. కనుక ఆయన మాటలు అర్థం చేసుకోవాలంటే ఆయన ఎరిగి ఉండాలి, ఆయన ఇటువాడు తెలుసుకొని ఉండాలి. ఆయన మన మేలు కొరకే మనతో మాట్లాడుతున్నటువంటి సంగతి ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో ఖచ్చితంగా ఆయన ఏదైతే చెప్తాడో అది చేయడానికి మనం ఇష్టపడతాం. కనుక ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎటువంటి బలం ఉందంటే యోహాను సువార్త 18:23 వచనంలో, అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడ్లా కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడ్లా నన్ను నేల కొట్టుచున్నావన్ను. ఆయన మాట్లాడుతున్న మాటలకు అనేక మంది కోపం తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ ఆయన అయితే చెప్తూ ఉన్నాడు తన శిష్యులతో, మీ మాట వినివాడు నా మాట విన్ను, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపినవాడు నిరాకరించునని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన మాటలు నీకు అర్థమవుతూ ఉన్నాయి కదా, దేవుడు నీతో సెలవిచ్చినటువంటి మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా, దాన్ని గ్రహించు. అలా గ్రహిస్తూ ఉన్నప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అది నీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా దాని ద్వారా వచ్చేటువంటి ఫలము అది అత్యధికంగా ఉంటుంది. లోక సువార్త 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ప్రభు యొక్క మాట చొప్పున వలలు వేస్తామని పేతురు ఆయన దగ్గర ఒప్పుకొని వలలు వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, అంతకుమించి ఆయన మాట్లాడరు. ఆయన మాట్లాడే ప్రతి మాట అది చాలా చిన్నదిగా ఉండొచ్చు, కానీ దాని గురించి మనం లోతుగా ధ్యానించినట్లయితే అందులో ఉండేటువంటి గొప్ప సమాధానకరమైన సరిదిని ఖచ్చితంగా ఆవరిస్తుంది. కనుక ఆయన వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడేలాగా వెంటనే దాన్ని నువ్వు నమ్మేటంత బలం నీ హృదయంలో ఉండాలి అంటే అనుదినం ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. అనుదినము ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన గురించి నువ్వు ఎరగడం వల్ల అన్ని సంగతులు ఉండేటువంటి జీవాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు గాయపరచబడుతూ ఉన్నావో, దుఃఖపరచబడుతూ ఉన్నావో, దాని గురించి నువ్వు చింతించిన అవసరం లేదు. నీ పడక మీద నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుడు ఈ దినాన్ని ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, ఏడక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. కనుక దేవుడు గొప్ప కార్యం చేయని ఉన్నాడు కాబట్టి దాన్ని స్తుతించు. నీకు ఆధారం లేనప్పుడు, సేవకునికి ఆధారం లేనప్పుడు, అరిచేంత మేఘాన్ని బట్టి అతడు విశ్వాసం ఉంచినప్పుడు చాలా పెద్ద వర్షం కురవడాన్ని మనం ఎలాగైతే చూస్తూ ఉన్నామో, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఆయన సన్నిధిలో ఉండేటువంటి సారమంతని స్పష్టంగా పొందుకోగలుగుతారు, దాన్ని అనుభవించగలుగుతారు. అటువంటి కృప ఈ ఉదయకాలాన్ని దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి, ప్రతి కుటుంబమును అప్పగించి ప్రార్థన చేస్తుండగా ప్రతి కుటుంబంలో
నీ సన్నిధి నుంచినైనా నీ సన్నిధి ప్రభావం బట్టి ఇరుకులు కలిగించే ప్రతి ఆటంకములన్నింటినీ మీరు తీసివేస్తున్నందుకు వందనాలు దేవ. గొప్ప కార్యం జరిగించి ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేసి సమాధానంతో నింపమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె